మ్యామ్ ఏమైంది? ఎందుకు టెన్షన్ పడుతున్నారు? ప్లీజ్ కూర్చోండి. నా జాబ్ లాస్ట్ వీక్ పోయింది. ఇప్పుడు ఈఎంఐ ఎలా కట్టాలో కూడా నాకు తెలియట్లేదు. మీకు తెలిసిన వే ఏదైనా ఉందా? ఇప్పుడు మీకు షార్ట్ టర్మ్ రిలీఫ్ అయితే వచ్చిందా, కానీ ఇది లాంగ్ టర్మ్ ఇంపాక్ట్. సో మీరు మొరటోరియం లోన్ తీసుకునే ముందు ఒకసారి ఆలోచించండి. మనకి జాబ్ పోయినా లేదా మెడికల్ ఎమర్జెన్సీలో ఉన్నా లేకపోతే ఎలాంటి పాండమిక్ సిచ్యువేషన్లో అయినా సరే మనం లోన్ మొరటోరియం లెండర్స్ దగ్గర నుంచి తీసుకోవచ్చు. దీనివల్ల టెంపరీ లోన్ రీపేమెంట్స్ ఇంకా ఈఎంఐ వాటికి పాజ్ చేయొచ్చు. ఇక్కడేమి మీరు డిఫాల్టర్లా కన్సిడర్ అవ్వరు అండ్ మీ క్రెడిట్ స్కోర్ కూడా సేఫ్గానే ఉంటుంది. కాకపోతే మీరు బ్రేక్ తీసుకోవడం వల్ల మీ ఇంట్రెస్ట్ అక్యూములేట్ అవుతుంది అండ్ మీ టోటల్ లోన్ కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. ఇది ఒక రిలీఫే కానీ వేవర్ అయితే కాదు. అసలు ఇది ఎలా అప్లై చేయాలంటే ఫస్ట్ మీ లోన్ మొరటోరియంకి ఎలిజిబుల్లా కాదా చెక్ చేయండి. ఎందుకంటే అన్ని లోన్స్ లేదా లెండర్ ఈ ఫెసిలిటీని ఆఫర్ అయితే చేయరు. అందుకే మీ దగ్గరున్న బ్యాంక్ లేదా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. ఇది అప్లై చేయడానికి మీరు లెండర్ వెబ్సైట్, కస్టమర్ సర్వీస్ హెల్ప్ లైన్ లేదా మీ దగ్గరున్న బ్రాంచ్కి కూడా వెళ్ళొచ్చు. చాలా మంది లెండర్ ఇప్పుడు ఆన్లైన్ సర్వీస్ కూడా ఇస్తున్నారు. దీనికోసం మీరు ఫైనాన్షియల్ డిస్ట్రెస్ ప్రూఫ్కి అప్లై చేయాలి. అది అప్రూవ్ అయితే మీ సిచ్యువేషన్ బట్టి మీకు 1 నుంచి 12 months వరకు బ్రేక్ వస్తుంది. కానీ ఇది గుర్తుపెట్టుకోండి, మీరు ఎంత ఎక్కువ బ్రేక్ తీసుకుంటే అంత కాస్ట్ పెరుగుతుంది.